నమస్కారం. సీతా శర్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలియచేసేటువంటి అంశము శుక్రవారము అమావాస్య కలిసి వచ్చింది. సో అమావాస్యతో కూడుకున్నటువంటి శుక్రవారం నాడు గనక ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చెప్పేటువంటి పరిహారము అనేది ఆచరిస్తే అపర కుబేరులవ్వటం ఖాయం. ఎందుకు అనంటే ఆ రోజు చక్కగా అన్నమాట అంటే నానబెట్టిన బొబ్బర్లు అంటే గురువారం రోజు రాత్రిపూట బొబ్బర్లు నానబెట్టి వాటిని శుక్రవారం ఉదయం పూట గోమాతకి చక్కగా ఆహారంగా తినిపించటం మంచిది. అలాగే కొన్ని బొబ్బర్లు చేతిలో తీసుకొని గోవుకి ఇలా తినిపించటం వలన కూడా పాజిటివ్ రిజల్ట్ పొందగలుగుతారు. ఎందుకంటే గోమాత ఇలా మన అరచేతిని నాకటం వలన పాజిటివ్ ఎనర్జీ పొందగలుగుతారు. నెగటివ్ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ పొందగలుగుతారు. అయితే మరొకటి ఏంటంటే చాలామందికి కూడా సందేహం, ఆవు అన్ని తినదు కదమ్మా అనుకుంటారు. అలాంటప్పుడు గోశాలకు వెళ్ళండి, ఎక్కువ ఆవులు ఉంటాయి. ఎక్కువ ఆవులు ఉన్న చోటికి వెళ్ళి కనుక ఈ విధంగా ఆచరించడం మంచిది. మరొకటి ఏంటంటే క్వాంటిటీ ఎంతమ్మా అన్న సందేహం కూడా కలుగుతుందేమో. ఇంత అంత అనేమి కాదు, మీ శక్తి కొద్దీ కొంతైనా సరే నానబెట్టి గురువారం రాత్రి నానబెట్టి శుక్రవారం ఉదయం నాడు అమావాస్యతో కూడుకున్నటువంటి శుక్రవారం నాడు ఈ విధంగా ఆచరిస్తే ఆ బొబ్బర్లను నానబెట్టిన బొబ్బర్లని గోవుకి ఆహారంగా తినిపిస్తే అపర కుబేరులవుతారు, అష్టైశ్వర్యవంతులవుతారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.